ప్రేమలు హత్యలకే దారితీస్తున్నాయి, అక్రమ సంబంధాలు కూడా హత్యలకే దారితీస్తున్నాయి. ఇప్పుడు మనం వరంగల్లో జరిగినటువంటి ఘటన చూస్తే మనకు అసలు ప్రేమించిన వాడు ఇంత కర్కశంగా ఉంటాడా, అలాంటి వాడికి అసలు ప్రేమ ఎలా పడుతుంది, ఇది కేవలం ఆకర్షణేనా అనిపించక మానదు. ఎందుకంటే తనను కాదని తన ప్రియురాలికి వేరే పెళ్లి చేస్తున్నారని తెలిసి ఏకంగా ఆమె తల్లిదండ్రులను చంపడం అంటే అతను సైకోనా, నిజంగా మనిషా, ఒక ప్రేమికుడా అని మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో బానోత్ శ్రీనివాస్, సుగుణ అనే దంపతులు ఉన్నారు. వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళకి 2 పిల్లలు, కుమార్తె దీపిక, కుమారుడు మదన్ లాల్ ఉన్నారు. కుమార్తె దీపిక వయసు ఇప్పుడు 21 ఏళ్ళు. అయితే ఈమె ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అమీనాబాద్లో ఆటో నడుపుకుంటూ ఉండేవాడు నాగరాజు అలియాస్ బన్నీ. ఈ బన్నీతోటి ఆ క్రమంలోనే రోజు ఆటోలో వెళ్ళి వస్తుండగా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఆమె వరంగల్లో డిగ్రీ చదువుకుంటున్న టైంలోనే ఈ నాగరాజు తమ కూతురు ప్రేమ విషయం వారికి తెలిసింది. దాంతో ఇంట్లో మందలు ఇచ్చారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు లేచిపోయి హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాస్, సుగుణ దంపతులు తమ కుమార్తె కనిపించడం లేదని వరంగల్లో ఆయన సుబేదార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే తాము ప్రేమ పెళ్లి చేసుకున్నామని వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది పాటు పోలీసుల చుట్టూ తిరిగారు. చివరకు చెన్నారావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ చెన్నారావుపేట పోలీస్ స్టేషన్కి వచ్చి తమ కూతురు కౌన్సిలింగ్ ఇప్పించండి, ఎలా అయినా మా దగ్గరికి చేర్చండి, ఆమె చిన్న వయసులో ప్రేమించింది, ఇది ఆమెకు ఇష్టం లేదు, బలవంతంగా తీసుకెళ్ళాడు అని చెప్పారు. సరే, అందులో వాస్తవం ఎంత ఉందో అని చెప్పేసి పోలీసులు వీళ్ళిద్దరిని పిలిచారు, బన్నీను దీపికను. వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి పెద్ద మనుషుల దగ్గర మేము పంచాయతీ చేసుకొని పరిష్కరించుకుంటామని చెప్పారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి సరే మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళని వదిలేశారు. పెద్ద మనుషుల్లో పంచాయతీ తీర్మానం చేసుకున్నారు. అదేమంటే దీపిక నేను తల్లిదండ్రులతోటి ఉంటాను, నా భర్తతోటి ఉండను, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసింది. దాంతో దీపికను తీసుకెళ్ళిపోయారు. పెద్ద మనుషులు కూడా చెప్పారు, ఆమెకి ఇష్టం లేదని చెప్తుంది కాబట్టి నువ్వు ఆమెను తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్తే నీ ఇష్టం, మళ్ళీ మేము పోలీసులకు మేము కూడా చెప్తాము అని చెప్తే బన్నీ ఇక సరేనని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు. కానీ ఈ మధ్య దీపికకు మరో పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడే అమ్మమ్మ ఊరికి వచ్చి ఆటో నడుపుకుంటున్నటువంటి బన్నీకి ఈ విషయం తెలిసింది. నేను పెళ్లి చేసుకున్న నా ప్రియురాలిని దూరం చేశారు, మళ్ళీ ఇప్పుడు మరో పెళ్లి చేస్తున్నారు, నా ప్రియురాలు దక్కకపోవడానికి కారణం ఆమె తల్లిదండ్రులే అని చెప్పేసి పక్క పెంచుకున్నాడు. ఉన్మాదిలా మారిపోయాడు బన్నీ. దీంతో ఎలాగో నా భార్యకు నా ప్రియురాలికి మరోసారి పెళ్లి కావద్దు, పెళ్లి చేసుకోవద్దు, నాకే దక్కాలన్న కక్షతోటి ఏకంగా ఆమె తల్లిదండ్రులని చంపడానికి ప్లాన్ చేశాడు. ఏకంగా రాత్రి 2:30 వాళ్ళ ఇంటికి కత్తి తీసుకొని వచ్చాడు. వాళ్ళు బయటనే పడుకుంటారనే తెలుసు. బయట శ్రీనివాస్, సుగుణ దంపతులు పడుకున్నారు కూలర్ పెట్టుకొని. ఒకేసారి నిద్రలో ఉన్న వారిపై కత్తితోటి విపరీతంగా దాడి చేశారు. ఒక్కసారిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఇంతలో దీపిక, ఆమె తమ్ముడు మదన్ లాల్ కూడా వచ్చి అతన్ని అడ్డుకోపోతే వాళ్ళ మీద కూడా కత్తితో దాడి చేశాడు. పక్కింటి వాళ్ళు పరిగెత్తుకొని రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు నాగరాజు. సుగుణ అక్కడికక్కడికే చనిపోయింది. దీపిక తండ్రి కూడా శ్రీనివాస్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం? దీనివల్ల 2 పిల్లలు అనాథలయ్యారు. తాను జైలుకి వెళ్తాడు హత్య చేసి. దీనివల్ల జరిగేది ఏముండదు. ఇది ప్రేమ కాదు, ఇది సైకో ఉన్మాదం అంటారు దీన్ని. ఇలాంటి ప్రేమలు అసలు ఎప్పుడు హత్యలు, నేరాలు కోరుకో. తన ప్రియురాల మీద నిజంగా ఇష్టం ఉంటే పెద్ద మనుషులు చెప్పినట్టు తను నచ్చలేదు అనుకున్నప్పుడు తన జీవితం తనది, నీ జీవితం నీది. కానీ ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే ఏమవుతుంది? చివరికి జీవితాంతం చెప్పకూడదు తినాలి. దానివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు.